హాయ్ బ్రో. హాయ్. మీ బాబాయ్ సాంగ్ మహేష్ బాబు రీమేక్ చేసిండు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నెక్స్ట్ అక్కడ నుంచి కూడా కాల్ వచ్చింది నాకు, మహేష్ బాబు అసిస్టెంట్ అంట. సాయంత్రం కలవాలి, వెళ్ళి కలిసి వీలుంటే బాబాయ్ మాట్లాడతా అన్నాడు. మాట్లాడితే అంత ఊరికైతే ఎవరో ఛాన్స్, సాంగ్ అయితే పెట్టారు కదా, చాలా హ్యాపీగా ఉంది నాకు. అసలు మహేష్ బాబు ఆయన చేయటం అన్నది ఎక్స్పెక్ట్, అది మామూలు విషయం కాదు. యాక్చువల్ గా ఒప్పుకోరు ఎలాంటివి కూడా. అలాంటిది ఈ ట్రెండింగ్ అయ్యి ఆ వాయిస్ ని తీసుకొని అందులో పెడతాం అన్నది ఆ మూవీలో అసలు వేరే లెవలేక, వచ్చి మడత పెట్టి అసలు మామూలుగా లేదేక. వెళ్తాను కొంచెంసేపట్లో, వెళ్ళిన తర్వాత నీకు ఆ వీడియో కూడా పంపిస్తా. మామూలుగా ఉండదు. ఇంకా మీ బాబాయ్ని తీసుకెళ్తున్నాం, మహేష్ బాబు తీసుకెళ్తున్నాం. నాకే వచ్చింది ఫోన్, చేశారు, ఆయన మహేష్ బాబు అసిస్టెంట్ అంట. నాకే ఫోన్ చేశారు, చేసి మాట్లాడాను. మాట్లాడాను. ఓకే. సాయంత్రం 7:30 కల్లా ఆఫీస్ కాడికి రమ్మన్నారు, తీసుకెళ్తా. అంటే ఈ December 31st కి మొత్తం అదే సాంగ్ ఊపుతుంది అనుకుంటా. 31st కొత్త సంవత్సరంలో కొచ్చి మడత పెడితే కుర్చీ మడత పెడితే ఇదే ట్రెండింగ్ అవుతుంది ఇక మళ్ళీ. అందులో మహేష్ బాబు కదా, ఒక రేంజ్. కానీ ఇవాళ చిన్న థీమ్ లాగా వదిలేరు కదా, శ్రీలీల మహేష్ బాబు గారు. మహేష్ బాబు అంటాడు కదా, కుర్చీ మడత పెడితే ఆ కుర్చీ మడత పెడితే మామూలుగా లేదు ఇక. అసలు మహేష్ బాబు చేయటం అన్నది అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలే. యాక్చువల్ గా మన ఏం చేయాలి, హీరో గారు ఎవరు, రవితేజ గారు. కాకపోతే ఆ ఏగల్ మూవీలో రావాలి సాంగ్ అది. కాకపోతే ఆయన సెట్ అంటే ఆ తగ్గట్టుగా అక్కడ అవలా, సెట్ అవలా. ఇది చెప్పారు కానీ మహేష్ బాబు తీసుకోరేమోలే అనుకున్నాం, కానీ ఆయన ఒప్పుకున్నందుకు నిజంగా మహేష్ బాబు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. కంపల్సరీ సాయంత్రం మీట్ అవుతాం మేము. థ్యాంక్ యూ, లవ్ యూ. ఇంకా 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 ఈ రోజు నుంచి ఇక మామూలుగా ఉండదు, మెరుపులే అది. ఎందుకంటే ఆయన కావాలంటే కాంట్రాక్ట్ నాకే చేస్తారు, 100% నాకే ఫోన్ చేస్తారు. ఎందుకంటే ఆయనకు మొన్న ఒంట్లో బాగోకపోతే చావు బతుకుల్లో ఉంటే నేనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఈ రోజున ఒక మహేష్ బాబు మూవీలో ఆ సాంగ్ ప్లే అవుతుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి.